తెలిసిందిలే నాన్న నీ చేతుల్లో ఉంటే భయమేదేవో నాన్న ఒంటరిగా నేనున్నా నా ధైర్యం నువ్వే నా నవ్వులే నీ లోకమంటూనే నా చుట్టూ బంధాలే అల్లావు నాన్న. గుణ అంకుల్ మా నాన్నయ్య ఉంటే ఎంత బాగుండేదో. కానీ గుణ అంకుల్ కూడా తరుణ్ విషయంలో స్ట్రిక్ట్ గానే ఉంటారు. పిల్లల ఫ్రీడమ్ విషయంలో తను కూడా రెస్ట్రిక్ట్ చేస్తారు. మ్యానిపులేట్ చేసి తన మాట వినేలా చేస్తారేమో అనిపిస్తుంది. సూపర్ హీరో అయి ఉంటారు. గుణ అంకుల్ కన్నా బెటర్గా ఉండుంటారు. అవును, మా నాన్న నా మనసు అర్థం చేసుకునేలా ఉంటాడు. కానీ నా మాటకు ఎదురు చెప్పేవారు అయి ఉండరు. డబ్బుల సంగతి ఏం చేశావు? డబ్బులు ఎవరో కొట్టేశారని చెప్పాను కదా. నా దగ్గర అంత డబ్బు లేదు. రిపీట్ గా అదే మాట చెప్తావు కానీ మరో ప్రయత్నం మాత్రం చెయ్యవు. ఎలర్జీ డీటెయిల్స్ తెలుసుకోవాలని లేదా? ప్లీజ్ క్లూ చెప్పు. అవి నాకు చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్. తర్వాత డబ్బులు ఇస్తాను. నాకు కూడా మనీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా. డబ్బులు ఇస్తేనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను బేబీ. అలా అనుకు. ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నానంటే నా అర్జెన్సీ ఎంతుందో ఒక్కసారి ఆలోచించు. ప్రామిస్ గా మనీ అడ్జస్ట్ అవ్వగానే ఇచ్చేస్తాను. ఓకే బేబీ, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే, ఒక డీల్ కొద్దాం. ఏంటది? ఈ స్కీమ్ పేరు మనీ కొట్టు క్లూ పట్టు. అంటే నువ్వు ఎంత డబ్బు ఇస్తే అంతే క్లూ ఇస్తాను. నీకు వీలైనంతే అరేంజ్ చేసుకో. ఉంటాను, బాయ్. హలో హలో. ఇప్పుడు ఆ డబ్బుని ఎలా అరేంజ్ చేయాలి? మధు, టిఫిన్ చేసేళ్ళు. నేను అర్జెంట్ గా కాలేజ్కి వెళ్ళాలి. టిఫిన్ బయట చేస్తానులే. మధు, కంగారుగా ఉన్నావెందుకు? ఏమైంది? ఎలా ఉన్నానో నేను మీకు చెప్పలేదే. మరెలా మీరు నా మైండ్ సెట్ ని జడ్జ్ చేస్తారు? నువ్వు పుట్టిన నెల రోజుల నుంచి నా చేతులతో పెంచాను. నీ కళ్ళల్లో ఏముందో, నీ మనసులో ఏ అలజడి ఉందో కనిపెట్టగలను. చెప్పు, నువ్వేదో దాస్తున్నావు. నేను వెళ్ళాలి అంకుల్, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. అమ్మా, నా టేబుల్ మీద ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్ కనిపించట్లేదమ్మా. అక్కడే ఎక్కడో ఉంటాయి, సరిగ్గా చూడు. దానికేం కాళ్ళు రావు కదా బయటికి వెళ్ళటానికి. అది కాదమ్మా, నువ్వేమైనా చూసావా అని అడుగుతున్నాను. అక్క, ముందు టిఫిన్ చేద్దాం రా. తర్వాత తీరిగ్గా బీరువాలో సెల్ఫ్లోనూ వెతుక్కోవచ్చు.
మధు ఆగు. నువ్వేమైనా చూసావా అని. డొంక తిరుగుడెందుకు? ఆ గాజులు నువ్వే దొంగతనం చేశావు, ఆ గాజులు ఇచ్చి వెళ్ళు అని అడుగు. మధు, ఎందుకు అమ్మ అనే మాటలు అంటున్నావు? తెలియకపోతే తెలియదని చెప్పొచ్చుగా. అనకపోయినా తన ఉద్దేశం అదే అంకుల్. తనకు అనుకూలంగా లేకపోతే మనుషుల్ని ఎలా దారికి తెచ్చుకోవాలో తనకి బాగా తెలుసు. ఏంటే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా? ఏదైనా వస్తువు పోతే ఇంట్లో వాళ్ళని కాకపోతే రోడ్డు మీద పయ్యే వాళ్ళని అడుగుతుందా? ఇందాక నన్ను కూడా అడిగింది, మరి నేను ఎలా అనలేదే? నిన్నెందుకంటుంది? నువ్వు మంచిదానివి, నోరు వేసుకొని పడతానుగా, అందుకే నేను చెడ్డదాన్ని. మధు ఆగు, నా మాట విను. ఏమిటి, ఎవరైనా బకెట్ తన్నేసరా ఏంటి? శ్రద్ధాంజలి ప్రోగ్రాం పెట్టినట్టు అంత సైలెంట్ గా ఉన్నారు. ధీరజ్, నువ్వు బయట రూమ్ చూసుకో. టూ డేస్ టైంలో నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలరా. మావయ్య, ఒక్కసారి. నా నిర్ణయం మారదు ధీరజ్. అక్కతో నేను మాట్లాడతాను. తరుణ్, ఆర్ యూ హ్యాపీ నౌ? ఎస్ డాడీ. ఈ శుభ సందర్భంలో నోరు తీపి చేసుకోండి. తీసుకోగునా? నాకు కేక్ వద్దు సౌమ్య. అదేం కుదరదు, తినాల్సిందే. అరే అది అరే డాడీ, తిను. తినరా. గుణ, డాడీ, గుణ, ఏమైంది? డాడీ, గుణ, డాడీ, గుణ, డాడీ, గుణ, ఏమైంది గుణ? గుణ, గుణ, ఆర్ యు ఓకే గుణ? గుణ, గుణ, ఏమైందిరా? గుణ, డాడీ, ఏమైంది అంకుల్? డాడీ ఏమైంది? డాడీ, ఏమైంది?